హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిరపకాయలు కట్ చేసేయాలి. దీంట్లో రెండే ఉన్నాయి. పూత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్న మొక్క పడి మలిసింది. కట్ చేసేస్తే మనకి మళ్ళీ వస్తాయి. చూడండి, దీంట్లో పూత ఇంకా రాల. కాయలు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ కోసేస్తే మళ్ళీ పూత వస్తుంది. నాటు మిరపకాయలు ఫ్రెండ్స్, భలే ఉంటాయి ఈ కాయలు. జాగ్రత్తగా కొయ్యాలి. చూడండి, నారు పోసింది ఒక తవన. ఇవి అక్కడక్కడ మలిచిపోయినాయి. వీటిని అట్లే వదిలేసినాయి. నారు పోసినవి తీసి నాటేదానికి తావలేదని వదిలేసినాయి. చూడండి, ఎన్ని మిరపకాయలు వచ్చినాయి. బుడ్డ మిరపకాయలు బాగా టేస్ట్ ఉంటాయి. నాటు మిరపకాయలు అన్నీ కోసేస్తే మనకు పూత వస్తుంది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి. వీటి పని అయిపోయింది. ఈడ నారు పోసినా కానీ వీటిని మాత్రం అట్లే వదిలేసిన. దీంట్లో ఒక కాయ మాత్రమే ఉంది. వీటిని తీసి నాట్ల ఏడొక్కాయ ఉండదు. చూడండి, ఒత్తుగా ఉండడం వల్ల దీంట్లో కాయలు రాలి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వచ్చినాయో. ఇంకా ఉండండి చూస్తే. ఈడ ఒక మొక్క ఉంది కదా, ఈ చెట్టు ముల్లుల చెట్టు చూడు బాగా పెరుగుతుంది. చూడండి, ఈ చెట్టు పెరికేస్తే అది బాగా పెరుగుతుంది. కానీ దీన్ని పెరికేసినామంటే అది పెరుగుతుంది. ఇది మళ్ళీ తీసి ఆడన్నా నాటితే బతుకుతుందో లేదో అని దీన్ని పెరగకుండా వదిలేసిన ఫ్రెండ్స్. చూడండి, కొయ్యకుండా ఉండేదానివల్ల ఇది ఇగురు కూడా అయ్యేది. కోసేస్తే ఇగురిచ్చి మళ్ళా బాగా పెరుగుతుంది. దీంట్లో కూడా వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కూడా 4 గింజలు వేసినాను కానీ తీసిన అట్లా. చూడండి, దీంట్లో కూడా కొన్ని కాయలు వచ్చినాయి. సాయంత్రం అయింది, ఇంకా వాటర్ కూడా వేయాల చెట్లకి. చూడండి, ఎన్ని కాయలు వచ్చినాయి. నాటు మిరపకాయలు బాగున్నాయి కాయలు. చూడండి, ఈ టమాటా ఆగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు మనం మిద్దె తోటలోనే వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.